Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, మీ సొంతం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఎన్టీఆర్ జిల్లాలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. దీనిపైన కూడా కోర్టు చాలా సీరియస్గా రెస్పాండ్ అవ్వడం జరిగింది. మనం ఏంటి అనేది వివరాల్లోకి వెళ్తే, కన్న తండ్రి తన మైనర్ అమ్మాయిని 20 లక్షలకు ఒక 43 వ్యక్తికి అమ్ముకోవడం జరిగింది. ఏ రకంగా అంటే, ఆ అమ్మాయికి 12-13 సంవత్సరాలు ఉంటాయి. ఆ అమ్మాయికి ఈ యొక్క 43 వ్యక్తితోటి వివాహం అనేది జరిపించాడు. అతన్ని చూడగానే ఆ అమ్మాయి భయపడిపోయి నేను వెళ్ళనని చెప్పేసి మారాం చేస్తూ తండ్రి దగ్గర ఉంటే ఆ పాపకి మద్యం అలవాటు చేసి చాలా వరకు హింసించి చాలా దారుణంగా ఇద్దరు కూడా, ఇటు ఈ 43 భర్త ప్లేస్ లో వచ్చిన ఈ వ్యక్తి కానివ్వండి, అదే విధంగా తండ్రి కానివ్వండి, వీళ్ళిద్దరూ కూడా ఆ చిన్న పాపను హింసించడంతో ఆ పాప ఇమీడియట్ గా వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేస్తే పోక్సో కింద కేసు ఫైల్ చేయడం జరిగింది. 20 ఏళ్ల పాటు కూడా వాళ్ళిద్దరు కూడా శిక్షను అనుభవించక తప్పదు. ఎందుకంటే ఇక్కడ మైనర్ అమ్మాయి, అసలు ఆ పెళ్ళే చెల్లుబాటు కాదు ముందవు. ఎందుకంటే ఎప్పుడైనా సరే అమ్మాయికి 18 ఏళ్ళు, అబ్బాయికి 21 ఏళ్ళు అయితేనే అది పెళ్లిని చేస్తే అది కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పాప వయస్సు 13 సంవత్సరాలు. అలాంటిది ఆ పాపను తీసుకెళ్లి 43 వ్యక్తికి అతను 20 లక్షలు ఇచ్చి మరీ ఎదురుగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. జరిగిన తర్వాత పోనీ ఆ తండ్రి అసలు పాప గురించి ఆలోచించాలి. చాలా వరకు హింసించి ఎలాగైనా సరే బలవంతంగా ఆ పాపను తన దగ్గరికి కాపురానికి పంపించాలి అని మద్యం కూడా అలవాటు చేశాడు. అంటే తాగిపించడం, రోజు ఆ అమ్మాయికి తాగిపించి అన్ని మాటలు చెప్పేసి అక్కడికి వెళ్ళు అని చెప్పేసి హింసించడం అనేది. అంటే ఇవన్నిటిని కూడా ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. చేసిన తర్వాత తల్లిల అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో చూసుకుంటే ఎప్పుడైనా సరే సింగిల్ పేరెంట్ ఉన్నప్పుడు పిల్లలను చూసుకునే విషయంలో కొంచెం ఇలాంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. తల్లి బ్రతికుంటే కొంచెం కూతురు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. అదే తండ్రి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలా అతను మద్యం సేవిస్తూ ఇంకా దేనికో అలవాటు అయిపోయి అలాంటి వాటి వల్ల ఇక్కడ కన్న కూతురులని కన్న కొడుకని మర్చిపోయి ఎవరు ఏం కావాలన్నా కూడా వారికి ఇచ్చేయడమో, లేకపోతే వాళ్ళని పనిలోకి పంపించడమో, లేకపోతే వాళ్ళను ఏదో రకంగా హింసించడమో, ఇలాంటివన్నీ దారుణమైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా సరే సింగిల్ పేరెంట్గా ఉన్నప్పుడు పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మీ వల్ల కాదు, పెంచలేము, మేము మా వ్యసనాలకి లేదంటే మా యొక్క లైఫ్కి వీళ్ళ అడ్డు అనుకున్నప్పుడు తీసుకెళ్ళి అనాథాశ్రమాలలో కానివ్వండి, లేదంటే ఎవరైనా పిల్లలు లేని వాళ్ళకి కానివ్వండి దత్తత ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. అంతేకాని ఇలా ఆ అమ్మాయి చిన్న పాప, అభం శుభం ఏమీ తెలియదు, తల్లి లేదు, తండ్రినే తండ్రి అనుకున్న నేపథ్యంలో ఆయన తీసుకెళ్ళి ఎవడో నాకు మీ అమ్మాయి నచ్చింది అని అంటే, ఆ వయసు చూసుకోకుండా 20 లక్షలు ఇస్తాను నాకు ఆ పాపను పంపించేయంటే పంపించేస్తాడు ఆ కన్న తండ్రి. అసలు మానవ సంబంధాలు ఎటు పోతున్నాయో తెలియట్లేదు. స్వంత కూతురు చిన్న గాయం అయితే తట్టుకోలేరు, తల్లి అసలు ఎఫెక్షన్ ఎక్కువగా తండ్రికి కూతురికే ఉంటుంది. అలాంటిది ఇక్కడ చూసేసుకుంటే కేవలం డబ్బు, మొత్తం ప్రపంచమంతా నడుస్తున్నది కేవలం డబ్బు మీద మాత్రమే. డబ్బు కోసము బంధాలు, బంధుత్వాలు, సంబంధాలు అన్ని వదిలేసుకుంటున్నారు, అవసరమైతే చంపేసుకుంటున్నారు. ఇలాంటివన్నీ చోటు చేసుకుంటాయి. ఇక్కడైతే పోక్సో కేసు ఫైల్ అయిపోయింది. ఓకే, కోర్టు కూడా దాన్ని చాలా సివియర్గా తీసుకుంది. ఆ అమ్మాయిని కూడా ఆన్ కెమెరా కూడా మాట్లాడిపించడం జరిగింది. అసలు ఏం జరిగింది అని చెప్పేసి మొత్తం వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అతని యొక్క ఎవిడెన్సెస్ అన్ని సబ్మిట్ అయ్యాయి అనుకోండి, వితిన్ 2 months, ఎక్కువసేపు కూడా ఆగట్లేదు పోక్సో కేసులలో, 2 to 3 months ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న పిల్లల విషయంలో కోర్టులు చాలా సివియర్గా ఉంటున్నాయి. చెప్తున్నాం కదా, మనం ప్రతిరోజు ఏదో ఒక కేసు కోసం పోక్సోలో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. వారికి పనిష్మెంట్స్ అనేవి దాదాపుగా 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తూనే ఉన్నారు కోర్టులు. అయినా సరే ఎక్కడో ఒక చోట ఇలాంటివి జరుగుతూనే వస్తూ ఉన్నాయి. అది కూడా స్వంత ఇంట్లోనే. ఏదో బయట జరుగుతున్నాయి అనేది పక్కన పెట్టేస్తే ఇంట్లో వాళ్ళు కూడా అలాగే చేస్తూ ఉన్నారు. మొన్న చూస్తే అన్నయ్య, అదేవిధంగా ఇంకొక దగ్గరనేమో చిన్న పాపను అన్నయ్య వరుసనే, అదేవిధంగా బాబాయి, ఇలాంటివన్నీ ఇప్పుడు చూసేస్తేనే తండ్రి, స్వంత తండ్రే వేరే ఒక వ్యక్తికి, తండ్రి వయసున్న వ్యక్తికి
ఇచ్చి పెళ్లి చేయడం, ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కోర్టులు కూడా చాలా సివియర్గా చాలా సీరియస్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి పనిష్మెంట్స్ అనేవి చాలా దారుణంగా ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు పనిష్మెంట్స్ పడుతూనే ఉన్నాయి. మీ చుట్టుపక్కల కనుక ఇలాంటివి ఏమైనా చోటు చేసుకుంటున్నాయి లేదంటే ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పేసి మీ దృష్టిలో ఉంటే మీ యొక్క వివరాలు గోప్యంగా ఉండాలన్నా సరే ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి నా వివరాలు తెలియజేయొద్దు సార్ అని చెప్పేసి అంటే వారు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో బయటకు అయితే తెలియజెప్పే ప్రయత్నం చేయరు. ఎందుకంటే చిన్నపిల్లలకు ఎప్పుడు ఏం చేయాలన్న విషయం తెలియదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా డిపెండెంట్ ఉండిపోతారు తల్లిదండ్రుల మీదనే. కాబట్టి వాళ్ళకి ఆ చిన్న వయసులో ఏం చేస్తున్నాము ఏంటి అనేది తెలియదు. సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక దానికి అట్రాక్ట్ అవుతూనే ఉంటారు. కొంచెం కన్సర్న్ చేస్తూ మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు. ఆ అట్రాక్ట్ అయిపోయినప్పుడు వాళ్ళను లైంగికంగా వాడుకోవడం ఇలాంటివన్నీ చోటు చేసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నాయి. కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటికి రాకుండా అలాగే ఉండిపోవడం అనేది జరుగుతూ వస్తుంది. కాబట్టి దయచేసి చిన్నపిల్లలు ఉన్న చుట్టుపక్కల ఎవరైనా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వారి మీద ఒక కన్నేసి ఉంచండి. మీ దృష్టిలో కనుక ఆ పాప కొంచెం నీరసంగా కనిపించినా లేదంటే బాధలో ఉన్నా లేదంటే ఏదో ఒకటి అవస్థ పడుతున్నట్టు కనుక కనిపిస్తే కొంచెం పర్సనల్గా అడిగి తెలుసుకోండి. లేదంటే పోలీసులకైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వారైనా వచ్చి వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. చాలా వరకు ఇవి బయటికి రావట్లేదు. సో పిల్లల మీద చాలా వరకు అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వాటిని అడ్డుకోవాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు కొంచెం ముందు స్టెప్ తీసేసుకొని ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కొంచెం ధైర్యంగా ముందుకు వస్తే ఖచ్చితంగా మనం ఎక్కడ జరిగినా కూడా ఇలాంటివి ఆపేయచ్చు. ఇక్కడ చూసుకుంటే తండ్రి ఎన్టీఆర్ జిల్లాలో, అది కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో 13 సంవత్సరాల పిల్లను 43 సంవత్సరాల వ్యక్తికి 20 లక్షల కోసం అమ్ముకున్నాడు. అంటే మామూలు విషయం కాదు. ఇంకా నువ్వేమన్నా చేసుకో, చంపేసుకో, ఉంచేసుకో, ఏమన్నా చేసుకో, కానీ నాకు డబ్బులు అయితే ముఖ్యమన్న అదే కాన్సెప్ట్ లో ఉన్నాడు. కానీ తండ్రి అరే నా కూతురు చిన్నప్పటి నుంచి నా దగ్గర పెరిగింది, నేనంటే ఇష్టం, తల్లి లేదు, నేను బాగా చూసుకోవాలి అన్న ఆ జ్ఞానాన్ని మర్చిపోయి ఆవిడ ఏమన్నా కానీ నా సుఖం నాది అని చెప్పేసి అన్న దూరంలో ఆలోచించాడు. కానీ చివరికి వెళ్ళి పోక్సో కేసులో ఇరుక్కున్నాడు. ఖచ్చితంగా 20 ఏళ్ల పాటు ఖచ్చితంగా జైలుకు వెళ్ళి పనిష్మెంట్ అనుభవించాల్సింది తప్పదు. ఇది మాత్రం నోట్ చేసుకోండి. చిన్నపిల్లల విషయం మాత్రం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండండి. వారిని ఇబ్బంది పెట్టినట్టయితే ఖచ్చితంగా పోక్సో కేసులలో ఇన్వాల్వ్ అయితే 20 ఏళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోకుండా 20 ఏళ్ల పాటు జైల్లో కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక మీ జీవిత కాలం అంతా అక్కడే గడిచిపోవాల్సిన సందర్భం ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్త. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.